ఏపీలో అయితే 10th క్లాస్ రిజల్ట్స్ బయటకొచ్చినాయి. మొదట్లో అయితే 598 అత్యధికంగా నారాయణ స్కూల్స్‌కే ఎక్కువ రావడం అయితే విశేషం. ప్రస్తుతం మనతో పాటు ఆ స్టూడెంట్స్ ఉన్నారు. ఆళ్ళతో మాట్లాడాలి. ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఎలా అనిపిస్తుంది? 598 వచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏ స్కూలు? ఏ బ్రాంచ్? ఎక్కడి నుంచి? అవనిగడ్డ నారాయణ స్కూలే. బ్రాంచ్ కూడా అవనిగడ్డ బ్రాంచ్. ఎలా అనిపిస్తుంది? స్కూల్లో ఎలా 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 ప్రిపేర్ చేసేవాళ్ళు? ట్యూషన్స్ ఎలా చెప్పేవాళ్ళు? ఎలా ఉండేది టీచర్స్? మా కోసం టీచర్స్ కూడా కొంచెం టైం ఎక్కువ ఎక్స్‌పెండ్ చేయటం, లేట్ నైట్‌లో కూడా మాతో పాటు ఉండి గైడెన్స్ ఇవ్వటం, పేపర్ ప్రెజెంటేషన్ మీద ఇంకా ఎర్రర్ ఎడ్యుకేషన్ వాటన్నిటి మీద మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వటం. ఇలా అంతా క్లోజ్‌గా ఉండి మాతో పాటే ఉంటూ 24 అవర్స్‌లో చాలా ఎక్కువ సేపే స్కూల్‌లో స్పెండ్ చేస్తూ మాతో టైం. ఇంకా మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా మోటివేట్ చేస్తూ అండ్ టైమ్ టు టైమ్ మోటివేట్ చేస్తూ ఇంకా ఈ ఎగ్జామ్స్ కూడా పెడుతూ ఉండటం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి అక్కడ రాయగలిగాం. ఫస్ట్ నుంచి టాపరా? ఇప్పుడే టాపరా? అంటే స్టార్టింగ్ నుంచి ఇలానే ఉంది. సో నెక్స్ట్ అంబిషన్ ఏంటి అసలు? పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మార్క్స్ 598 మార్క్స్ రాగానే వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే సర్ప్రైజ్ అయ్యాను నేను. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాట్ వాస్ యువర్ ఎక్స్పెక్టింగ్ మార్క్? 590 అదే 600 రావాలనుకున్నావా? అంటే సైన్స్‌లో మార్క్ పోతుంది అనుకోలేదు. బట్ పోయింది అది. లైఫ్ అంబిషన్ ఏంటి నెక్స్ట్? నెక్స్ట్ అంటే ఐఐటీలో ర్యాంక్ తీసుకుందాం. ఐఐటీలో. సో నెక్స్ట్ ఆల్సో నారాయణ ఆర్ సమ్ అదర్? నారాయణనే. వెరీ ఆల్ ద బెస్ట్. ఎలా చదువుతున్నారు? అసలు ఎలా వచ్చింది? 598 ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. I got 597 actually, and I'm from Tirupati TPT SP branch. చాలా హ్యాపీగా ఉంది 597 రావడానికి, అండ్ మై పేరెంట్స్ వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 597 వస్తుందని. స్కూల్లో టీచర్స్ చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ మోటివేషన్ క్లాసెస్ కానీ, డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం కానీ, ఏదైనా ఒక టాపిక్ అర్థం కాలేదంటే వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం కానీ, లేదంటే స్టడీ అవర్స్లో కూడా మాకు డౌట్ క్లారిఫై. ఇంకా నారాయణ మెటీరియల్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఇట్ మేడ్ us ప్రాక్టీస్ a lot, which boosted our confidence in the exam. 597 మార్క్స్ వచ్చినాయి అని తెలియంగానే వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? Actually we were traveling at that time, and నేను చాలా గట్టిగా అరిచాను సర్ప్రైజ్ అయ్యి, అండ్ మై పేరెంట్స్ వర్ ఆల్సో షాక్డ్. దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే కాల్డ్ ఆల్ అవర్ రిలేటివ్స్ అండ్ దే టోల్డ్ దట్ అబౌట్ మీ. దే వర్ సో హ్యాపీ. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్? I want to pursue CA, చార్టెడ్ అకౌంట్. వెరీ ఆల్ ద బెస్ట్. ఎలా అనిపిస్తుంది? ఎన్ని మార్క్స్ వచ్చినాయి అసలు 10th లో? My name is C. Rupesh Shankar Sai, madam. I am from Gudivada Narayana branch. ఫస్ట్ మా ఫోన్లో అయితే పనిచేయలేదు. సర్వర్ అయితే క్రాష్ అయిపోయింది. మా నాన్నగారు ఫోన్ చేసి నీ 597 వచ్చారా అన్నారు. ఇంకా నేను ముందు షాక్ అయిపోయా. నేను సరదాగా అంటున్నారేమో అని చెప్పి స్క్రీన్ షాట్ కూడా పెట్టమంటే స్క్రీన్ షాట్ పెట్టారు. ఇంకా వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను 597 వస్తాయి అనుకోలే. బికాస్ కరెక్షన్ కొంచెం బాగా టఫ్గా ఉంటుంది అన్నారు. 2 టీచర్స్ కరెక్షన్ చేస్తారన్నారు. ఏమైనా కట్ ఆఫ్స్లో పోవచ్చు. ఇంగ్లీష్ టఫ్గా వచ్చింది పేపర్. సో ఎవరన్నా ప్రాబ్లమ్ అవుద్దేమో అనుకున్నాం. బట్ దే కోఆపరేటెడ్ మీ. స్కూల్లో టీచర్స్ ఎలా చెప్పేవాళ్ళు? అసలు గైడెన్స్ ఎలా ఉండేది టీచర్స్? ఈ మెయిన్ క్రెడిట్ అనేది టీచర్స్కే వెళ్ళాలి. వాళ్ళు 6 to 8:30 వరకు క్లాసెస్ పెట్టి మాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి మాకు ఎగ్జామ్స్ మీద భయం పోయింది. ఇంకా ఆర్పి సార్, ఈ రిసోర్స్ పర్సన్ సార్స్ వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, రైటింగ్ ఎలా రాయాలని వాటి కూడా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మేము పర్సూ చేయగలిగాం ఈ గ్రేట్నెస్. దీంట్లో పేరెంట్స్ రోల్ ఎలా ప్లే చేశారు? టీచర్స్ రోల్ ఎలా ప్లే చేశారు? పేరెంట్స్ని చెప్పవసరం లేదండి. మనం చిన్నప్పటి నుంచి మనల్ని పెంచారు, పెద్ద చేశారు. నాకైతే పర్సనల్గా మా పేరెంట్స్ నన్ను ఏం ప్రెషర్ పెట్టలేదు. చిన్నప్పటి నుంచి బాగానే చదివేవాడిని కాబట్టి నాకు అంత ప్రెషర్ అయితే పడలేదు పేరెంట్స్ మీద నుంచి. సో వాళ్ళకి ఏదో ఒకటి తీసుకురావాలని గ్రాటిట్యూడ్తోనే నేను ఇంత కష్టపడి చదివాను. సో దానివల్ల నాకు 597 వచ్చింది. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్ దెన్? ఐఐటి బాంబే క్రాక్ చేసి సిఎస్సి జాయిన్ అవుతాం అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? My name is Raghuvan ma'am. I am from Uyur branch. I have secured 597. What was the role of the teachers when you got this mark? యాక్చువల్లీ మా టీచర్స్ చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్‌లో నేను అంత బాగా చదివేవాడిని కాదు. బట్ మా ఎకనామిక్ డీన్ గారు, మా 10th ఇన్‌చార్జ్ నాయన్ సార్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు చదవమని. సో మా పేరెంట్స్ ఇంట్లో చాలా మోటివేట్ చేశారు. మా మమ్మీ ఎంతో కష్టపడింది. మా పేరెంట్స్ చాలా కష్టపడి నన్ను ఈ స్థాయికి చేర్చారు.
ఫస్ట్‌లీ మా ప్రిన్సిపల్ మేడంకి నేను చాలా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి డీపీటీ అప్పుడు వీక్లీ మాకు అనాలిసిస్ చేసేవారు. ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయి ఆ గ్రే ఏరియాని చూసి ఆర్‌పీస్‌ని పిలిచేవారు. మేడమే ఇనిషియేటివ్ తీసుకునేవారు. మా అకాడమిక్ డీన్ సార్ కావచ్చు, మా నాయన్ సార్ 10థ్ ఇన్‌చార్జ్ కావచ్చు, వాళ్ళు ప్రతీదీ పిన్ పాయింటెడ్‌గా ఉండేవాళ్ళు. మాకు ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయో ప్రతీదీ రిపోర్ట్ చేసేవాళ్ళు. మమ్మల్ని ఎంకరేజ్ చేశారు చాలా వరకు. మా పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్‌లీ నాకు 597 రాంగానే కొంచెం షాక్ అయ్యాను నేను. బికాస్ నేను అప్పటిదాకా అంత మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేయలా. ఐ హావ్ గివెన్ మై ఎక్స్‌పెక్ట్ టు 590 బట్ 597 చాలా గ్రేట్‌ఫుల్ నాకు. ఆనందంగా ఉంది. అప్పుడు మా మమ్మీ, డ్యాడీ ఇద్దరూ తిరుపతిలో ఉన్నారు ప్రెజెంట్‌లీ. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పంగానే వాళ్ళెంతో ఆనందపడ్డారు. దే వర్ వెరీ హ్యాపీ. అంటే ఎలా ఉండిద్ది? లైక్ ట్యూషన్ టైమింగ్ అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎలాంటి ఎగ్జామ్స్ పెడితే అంత రీచ్ అయ్యగలరు? మమ్మల్ని ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. స్టడీ అవర్స్ అయితే ప్రిన్సిపల్ మేడమే ఇనిషియేటివ్ తీసుకొని ఎప్పుడు చదివించేవారు. మా 10థ్ ఇన్‌చార్జ్ నాయన్ సార్ గారు ప్రతిరోజు నైట్ 8:30 వరకు ఉండేవాళ్ళు. మమ్మల్ని 8కి వదిలేసినా 8:30 వరకు ఉండి అందరిని పంపించిన తర్వాత వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మార్నింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేసి, ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేసి మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మాకు మార్క్స్ సెక్యూర్ చేయడానికి కూడా వాళ్ళు మోటివేషన్ క్లాసెస్, ఆర్‌పీస్ మెయిన్‌లీ బయాలజీ ఆర్‌పీ, హిందీ ఆర్‌పీ చాలా హెల్ప్ చేశారు మాకు. ఇన్ని మార్క్స్ తెప్పించిన నారాయణ స్కూల్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటారు నారాయణ స్కూల్స్‌కి అసలు? వి ఆర్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ ది మేనేజ్‌మెంట్ అండ్ థాంక్ యూ తప్ప ఇంకేం చెప్పగలం మేడం. ద మెకానిజమ్స్ ఆర్ గుడ్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. సో చూసారు కదా, ఇది ఇక్కడ పిల్లల రియాక్షన్ అయితే. కెమెరామెన్ ప్రసాద్తో అథా మహమ్మద్, ఆర్టీవీ విజయవాడ. గట్టిగా లౌడ్గా 2 3 Proud to be Narayana Schools. once more ready 1 2 3 Proud to be Narayana Schools. okay ప్రస్తుతం అయితే మనతో పాటు ఆ స్టూడెంట్స్ నారాయణ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 596 మా. అంటే ఏ స్కూల్లో, ఎక్కడ, ఏ బ్రాంచ్లో చదివావు? నారాయణ స్కూల్ పుత్తూరు బ్రాంచ్ నుంచి. ఇక్కడ ఎగ్జిబిషన్ ఎలా ఉండేది? ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు స్టూడెంట్స్? చాలా బాగా చెప్పారు మ్యామ్. మెయిన్గా ఎర్రర్ రెక్టిఫికేషన్ చేశారు. మన గ్రే పాయింట్స్ దగ్గర మాకు కోచింగ్ ఇచ్చారు. ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, ఏ క్వశ్చన్కి ఎంత మ్యాటర్ రాయాలి, ఇవంతా చెప్పించారు. హెచ్ఓడి క్లాసెస్, ఆర్పీ సెషన్స్ ఇవన్నీ జరిగాయి. ఎన్నో టెస్ట్ పెట్టారు. మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, డిపిటీస్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఈ అన్ని క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయించి మమ్మల్ని థరో చేసి ఫైనల్ ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్ తెప్పించారు. సో ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ టు అచీవ్ దిస్ సక్సెస్. అంటే ఇన్ని మార్క్స్ రావడానికి పేరెంట్స్ ఎలా కృషి చేశారు, టీచర్స్ ఎలా కృషి చేశారు? పేరెంట్స్, టీచర్స్ చాలా సాక్రిఫైస్ చేశారు మా సక్సెస్ కోసం. సో మా పేరెంట్స్ చాలా సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ పర్సనల్ థింగ్స్ని, టీచర్స్ వాళ్ళ టైంని, వాళ్ళ ఫ్యామిలీని. సో ఇవన్నీ చేశారు. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అన్ని మార్క్స్ వచ్చినాయి అని తెలియంగానే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వర్డ్స్ లేదు చెప్పడానికి. యాజ్ ఎ పేరెంట్ అండి, మీకు ఎలా అనిపించింది పిల్లకి అన్ని మార్కులు రాగానే? చాలా సంతోషంగా ఫీల్ అయ్యామండి. పాప చేసిన హార్డ్ వర్క్‌కి ఇంకా వచ్చి ఉండాలి. బట్ ఈ మాత్రం అచీవ్ అయింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ అండి. నారాయణ స్కూల్లో అసలు అంటే జాయిన్ చేసేటప్పుడు పాప ఎలా ఉంది? ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది అసలు? నారాయణ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ స్కూల్ టీచర్స్ కానీ అందరూ అడ్మిన్, స్టేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కానీ చాలా కేర్ తీసుకున్నారు. ప్రతిరోజు 9th నుంచి కూడా కేర్ తీసుకున్నారు. 10th వచ్చాక డైలీ మాకు కాల్ చేసేవాళ్ళు, ఎట్లా చదువుతా అన్నారు, ఏంటి, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. వాళ్ళ క్లాస్ టీచర్స్ కానివ్వండి, టీచర్స్ ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు అందరూ మంచిగా కేర్ తీసుకున్నారు. సో చాలా సంతోషం అండి. అంటే టీచర్స్ బిహేవియర్ ఎలా ఉండేది? ఎలా ప్రిపేర్ చేస్తున్నాం పిల్లల్ని అని ఎలా చెప్పేవారు? అదే టెస్ట్లు కండక్ట్ చేసేవాళ్ళు. ఆ స్కోరింగ్ చేసే మార్క్స్ని బట్టి వాళ్ళకి ఎలా కోచింగ్ ఇవ్వాలనేది డివైడ్ చేశారు. మన పేరెంట్స్గా మాకు కూడా ఇంటిమేట్ చేశారు. ప్రతి విషయం మాకు ఇంటిమేట్ చేసేవాళ్ళు. సో ఇట్లా ఏ పాయింట్స్లో వీక్లో ఉన్నారు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా చెప్పేవాళ్ళు. అంటే నెక్స్ట్ జనరేషన్ నారాయణ స్కూల్స్ పిల్లలు జాయిన్ అవ్వడానికి మీరేం సలహా ఇస్తారు? ఆ పిల్లలందరూ మంచిగా చదువుకునే ప్లేస్ అది. నెక్స్ట్ అంబిషన్ ఏంటి? ఐఐటి మ్యామ్. వెరీ ఆల్ ద బెస్ట్ టు యూ.
సో చూశారు కదా, పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా నారాయణ స్కూల్స్లో చదివడం చాలా అదృష్టం, బాగా మార్క్స్ వస్తున్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్లో అయితే నారాయణ విద్యా సంస్థలు వన్ ఆఫ్ ద టాప్ విద్యా సంస్థలుగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 596. 596. గ్రేట్. ఏ బ్రాంచ్? కనిగిరి ONCS. టీచర్స్ ఎలా చెప్పేవాళ్ళు 596 రావడానికి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? వాళ్ళు మంచిగా చెప్పారు. వాళ్ళు చెప్పే టీచింగ్ బట్టి మార్క్స్ అలాట్. ప్రిపరేషన్ ఎలా చేపించేవాళ్ళు? ప్రిపరేషన్ పాయింట్ టు పాయింట్ చెప్పేవాళ్ళు, ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. అంటే ఇన్ని మార్క్స్ రావడానికి టీచర్స్ ఏం రోల్ ప్లే చేశారు, పేరెంట్స్ ఏం రోల్ ప్లే చేశారు? మెయిన్ కాన్సన్ట్రేషన్, ఎంకరేజ్ చేశారు టీచర్స్ అండ్ పేరెంట్స్ అన్నమాట. సో డన్. మేడం, మీరు ఎలా ఫీల్ అయ్యారు బాబుకి ఇన్ని మార్క్స్ రాగానే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నారాయణ విద్యా సంస్థల్లో జాయిన్ అవ్వక ముందు పిల్లోడు ఎలా ఉండేవాడు, తర్వాత ఎలా ఉండేది అబ్జర్వ్ చేశారు? బిఫోర్ నారాయణకి, ఆఫ్టర్ నారాయణకి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాట్స్ టు నారాయణ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇన్ మై సన్. అంటే నారాయణలో చదువుకున్న బిఫోర్కి అయితే వాడు కొంచెం డల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు నారాయణకి వచ్చాక పిన్ టు పిన్ అని ఇలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలని తెలుసుకున్నాడు. టీచర్స్ ఎలా చెప్పేవాళ్ళు, మీతో ఆయన కోఆర్డినేషన్ చేసేటప్పుడు ఎలా ఉండేది అసలు? టీచర్స్ కూడా మంచి కోఆర్డినేషన్ చేసేవాళ్ళు. మాకు ప్రతిదీ పిన్ టు పిన్, మేడం మీ బాబు ఇది ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు, ఈ సబ్జెక్ట్లో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్గా ఉన్నాడు, కొంచెం చూసుకోండి మేడం అని అలాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అయితే ఎక్కడ కూడా డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా కాదు. ప్రతి పాయింట్ కూడా అది ఒకవేళ తన మైనస్ అయినా కూడా అది ప్లస్ చేసి ఇలా చేసుకుంటే ఇంకా బెనిఫిట్ గా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బాబు? అది తన ప్లాన్ కదా, అది తన ఏది కోరుకుంటే అది మేము చదివించడానికి మేము రెడీ. నెక్స్ట్ కూడా నారాయణనే అంటారా? ఖచ్చితంగా. సో జనరల్ గా నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కైనా స్టూడెంట్స్ కైనా నారాయణలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏం సమాధానం? నేనా నారాయణలో జాయిన్ చేపిద్దామన్న పేరెంట్స్ కి మీరేం చెప్తారు? బెస్ట్ స్కూల్ అని చెప్తాం మేడం. నారాయణలో జాయిన్ చేస్తే బెస్ట్ గా ఉంటుంది. మీ పిల్లలు ఎక్కడ ఏదైనా చిన్న నర్సరీ టు ఈవెన్ 10th క్లాస్ వాళ్ళకి కూడా నర్సరీ వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కడైనా ఫియర్ లేకుండా ఉండేదానికి ప్రతి ప్రోగ్రామ్ ఇంటిమేషన్ వాళ్ళు ఒక్కొక్క యాక్టివిటీ బేస్ చేసుకుంటూ చెప్తూ ఉంటారు. అలాగే KKC అని, స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ అని, ఇలాగ వాళ్ళకి పిల్లలకి ఏంటంటే ఏ ఫియర్ లేకుండా ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేషన్ చేయించేలాగా చేస్తారు. నారాయణలో బాగుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ బాబుకి ఇన్ని మార్క్స్ రావడం? చాలా సంతోషంగా ఉంది మేడం. మా అబ్బాయి ఏంటంటే ఇన్ని మార్కులు వస్తాయని మేము ముందుగానే గెస్ చేసాం. బట్ ఏంటంటే టౌన్ ఫస్ట్ వచ్చాడు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యాపీనెస్. చెప్పలేకపోతున్నాను. ఇంత సంతోషంగా ఉంది, ఎంత సంతోషంగా ఉందని చాలా చెప్పలేకపోతున్నాను సార్. చాలా మంచి స్కోర్ వచ్చింది. అది నారాయణ స్కూల్ స్టాఫ్ అందరూ బాగా హెల్ప్ చేశారు. తర్వాత మన కనిగిరిలో అంటే ఇంత మంచి స్టాఫ్ దొరకటము చాలా సంతోషంగా ఉంది సార్. మా బాబుకి మంచి మార్కులు రావడము చాలా సంతోషంగా ఉంది. నారాయణ విద్యా సంస్థలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా 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 మంచి మార్కులు తెచ్చుకుంటే అంటే 600కి 600 తెచ్చే కెపాసిటీ కూడా చాలా మందికి పిల్లల్లో ఉంది సార్. ఈ సంవత్సరం ఎవరికి రాలేదు. బట్ ఏంటంటే వచ్చే సంవత్సరము 600కి 600 వస్తుందని నా ఒపీనియన్ మేడం. సో చూసారు కదా, పిల్లల పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాం నారాయణలో జాయిన్ చేసి అయితే అంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ.